అనిపిస్తుంది సక్సెస్? చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. న్యూ ఇయర్, న్యూ స్టార్ట్. అంటే శివాజీ అన్నతో చేయాలంటే అంటే పెద్ద హీరో కదా, చాలా మంది మీరు ఆ డాడీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ సీనియర్ యాక్టర్ కాబట్టి చాలా భయపడ్డాము. కానీ ఇంకోటి బ్రో, అంటే మీరు చిన్న సక్సెస్ ఎలా అనిపిస్తుంది? నాకు ఇన్స్టాగ్రామ్ చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అందరూ ఇన్స్టాగ్రామ్లో అందరూ చేశారు అప్పుడు. చాలా చాలా ఫన్ ఉండే. చాలా ఫన్నీగా చాలా మంచిగా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అన్నమాట మా షూట్ కానీ అంతా. చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో. ఇంకొకటి అంటే మీ బ్రదర్గా ముగ్గురు వేస్తారు కదా, చిన్నోళ్ళల్లో చేస్తారు, మీరు ఆఫ్టర్ అదే ఆ సన్నివేశాలు సాంప్రదాయాలు వర్క్ షుడ్ స్పీక్. మనం మాట్లాడకూడదని, ఎక్కువ మాట్లాడితే వర్క్ లేనట్టు అయిపోతుందేమో. సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ యాక్చువల్లీ. సో signing this web series is definitely my personal intuition, I would say, than a decision, because I knew this would actually connect. So నాకు కొంచెం కూడా డౌట్ తీసేసుకున్నాను, అవును ఇలా చేయొచ్చు, ఇంప్రూవైజేషన్ ఉండొచ్చు, ఆదిత్య నేను అప్రోచ్ అవ్వడం ఉండొచ్చు. ఇవన్నీ మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అనమాట. రియల్గా అక్కడ ఆ మూమెంట్లో ఉంటే ఎలా ఉంటుందో అని అది చాలా ఓన్ చేసుకొని చేసాం కాబట్టి మీరు కొడతాయని. మరి సంక్రాంతికి ఓటీటీలో హిట్ కొట్టిన శివన్నను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలాసేపు మాట్లాడతాను, వినండి. ఈ సక్సెస్లో మొదటి కారణం ప్రజల దగ్గరికి సిరీస్ని తీసుకెళ్ళటానికి వారధిగా నిలబడిన వంశీశేఖర్కి థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. #90s కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పారు. కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు, ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది. అంత బాగుంది స్క్రిప్ట్. నేను మిస్సమ్మ సినిమా చేసినప్పుడు ఆ సంవత్సరం కాదు, అప్పటికి ఇండియన్ టాప్ 50 ఫిలిమ్స్లో మిస్సమ్మ కూడా ఒక సినిమా నీలకంఠ గారు చేశారు. అది ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి, ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 5లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ #90s. ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు. గ్యారంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్, డెఫినెట్గా వస్తుంది. అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్లేటటువంటి టీం కావాలి. ఆ టీం బాపినేడి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు, అలాగే సోదరుడు సాయి గారు, వీళ్ళ టీం మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అనమాట. డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు 24 అవర్స్ ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్ర పట్టపోయి ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ చేయాలంటే ఇది ఇక్కడ పలానా చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే మహా అనే అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు. అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం. ఈటీవీ విన్ అనేది ఒక సిరీస్తో 5 లక్షల సబ్స్ అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు? ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా 70-80 వేలు రాలేదు. అంటే అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు. మెయిన్ రీజను ఆదిత్య రైటింగ్స్. ఆ రైటింగ్ లేకపోతే మేమెవరో ఏం చేసినా కూడా, చాలా సినిమాలు చేస్తాం, కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ఇది అవుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య. అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు, మాలో చూపించాడు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా కెరీర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది. అన్నట్టు మీకు ఈ ఫిలిం తొందరలోనే ఫిలింగా కూడా వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేది కూడా మనం అనుకుంటే అవ్వదు. జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు. వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చేమో నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా ఇది సినిమాలకు కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. 6th సెన్స్ ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది ఒక మంచి క్వాలిటీ. ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలి.
ఫస్ట్ టైం మారుతి డైరెక్టర్ మారుతి ఒక సినిమా చేశారు. సినిమా పేరేంటి గుర్తులేదు. ఈ రోజుల్లో చిన్న సినిమా, చాలా చిన్న సినిమా. నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోట పోస్ట్ చేస్తా. ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్, అజింబాయ్ వండర్ఫుల్ కెమెరామెన్. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ కెమెరామెన్, కానీ దీనికి పనిచేయటం అనేది డెఫినెట్గా డైరెక్టర్ ఒక ఎసెట్. అలాగే సురేష్ బొబ్బిలి గారు ఇంకా సాంప్రదాయం అనేది అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేసింది. ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద ట్యూన్ ఎక్కడా కూడా చూడలేదు నేను గడిచిన కొన్ని సంవత్సరాల్లో. ఇంతకన్నా పెద్ద కాలర్ ట్యూన్ అనేది రాదు అని నేను అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో ఇలా మారుమోగిపోతూ ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు. బ్రహ్మాండంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అలాగే లిరిక్ రైటర్స్ కానివ్వండి బ్రహ్మాండంగా పనిచేశారు ఈ సినిమాకి. అలాగే ఎడిటరు నూలి అండి, నూలి కదా, శ్రీధర్ గారు. అలాగే ప్రొడక్షన్ టీం, లోపల దాక్కుంటాడు అతను, ఎప్పుడు బయట రాడు, వినోద్ గారు. అలాగే మిత్రుడు షర్విన్. ఇంకా రీజను స్క్రిప్ట్లో ఉన్న దమ్ము. స్క్రిప్ట్ బాగుంటే ఆర్టిస్టులు కరెక్ట్గా సెట్ అయితే ఇదిగో ఇలాంటి రికార్డ్సే వస్తాయి బయటికి. దానికి బెస్ట్ రీజను ఆదిత్య. ఎక్కడ పోయినా సరే ఆదిత్య, ప్రతి ఒక్కదానికి ఆదిత్యాన్ని కారణం అండి, అంతే, వేరే ఏం లేదు. ఒక సినిమాకి దాసనారాయణరావు గారు పెట్టిన పేరు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది అద్భుతం, అంతే. దానికి డైరెక్టరు, ఆ రైటరు, ఆ రెండు తనే కావటంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అలాగే మౌళి సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. తను బ్రహ్మాండంగా చాలా బాగా చేశాడు. ఏజ్డ్ అయినా కానీ మనిషి చిన్నోళ్ళ కనపడ్డాడు. మంచి ఏజ్డ్ అంటే పాపం మరీ ఏజ్డ్ ఏం కాదు, ఓ 28, 29 ఉంటాయి అంతేనా, లేదా ఎంత కరెక్ట్ ఫిగర్ ఎంత? ఆధార్ కార్డ్ మీద ఓకే, ఆధార్ కార్డ్ మీద 22 అంటే 24 వేసుకోవచ్చు కన్ఫామ్ గా. ఎందుకంటే ఇండియన్ సైకాలజీ, ఎందుకంటే ఉన్నదానికంటే 2-3 తక్కువ చెప్పాలి, లేకపోతే బాగోదు. నాకు 47 అని చెప్తా ఎవరిని అడిగితే. ఆధార్ కార్డు చూస్తే మారిద్ది మళ్ళీ, అది వేరే విషయం చెప్పుకోవడానికి. కానీ కనపడటానికి 25 అని ఉన్నా కదా, యాక్సెప్టెడ్. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అన్ని నాన్న క్యారెక్టర్లు, తాత క్యారెక్టర్లు పెడతారు, అదో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు 3 పిల్లలు ఎద్దులాగా ఉన్నారు, ఆ ఎద్దుకు నేను ఒక ఎద్దులాగా కనపడతా దాంట్లో. సో అంటే మేమిద్దరం మా డైరెక్ట్ వెళ్ళిపోయాడు, తను మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు. అతని సక్సెస్కి పడిపోతున్నాయి, అర్థం కావట్లేదు ఏం చేయాలో దాని తర్వాత. సో మేమిద్దరం అనుకుని కదలే, కొంచెం లావుగా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాడు. అతని ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమయ్యి నేను కూడా గట్టిగానే ప్యారడైజు, మెహఫిల్లు, అలాగే మన జొమాటో, స్విగ్గీలు అన్ని బాగా వర్కౌట్ చేసి మీకు కనపడటానికి ముందు వెనక అద్భుతంగా పెంచేసి క్యారెక్టర్ కావాల్సిందని చెప్పి. ఎందుకంటున్నానంటే నేను క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు చేయగలము, తెలుగు ఆర్టిస్టులు కూడా చేయగలరు. దయచేసి ఆర్టిస్ట్ అనేవాడు చెయ్యగలడు అని అనటానికి చాలా 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 క్యారెక్టరైజేషన్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని పాత్రలు అలా వచ్చినప్పుడు వాటిని వాడుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి బాగుంది అనే అప్రిషియేషన్ వస్తుంది. సో ఇక నా పర్సనల్ ప్రమోషన్ కోసం అయితే మంచి క్యారెక్టర్లు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. మంచి క్యారెక్టర్లు అయితేనే చేస్తాను. ఎందుకంటే 10 ఏళ్ళు సినిమా చేయనప్పుడు సర్వైవ్ అయింది నేను. ఏదో ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి ఏది పడితే అది కూడా చేయాలని నాకు లేదు. నాకంటూ నాకు చిన్న బిజినెస్ ఉంది, అదే భూమిని నమ్ముకున్నాను. ఆ భూమి తల్లి నన్ను కాపాడుతూ వచ్చింది. సో ఆ భయం లేదు. మంచి పాత్ర అయితే మళ్ళీ 2-3 రోజుల క్యారెక్టర్లు కూడా దయచేసి చేయను. ఎందుకంటే ఆ 2-3 రోజులు మనం వ్యాపారంలో పెట్టామంటే బ్రహ్మాండంగా ఒకటి ఏదన్నా మంచి డీల్ తగిలిందంటే మంచి డబ్బులు వస్తాయి, అది కూడా ఉంది. సో కాబట్టి మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశమే. అలాగే వాసుకి గారి గురించి చెప్పాలంటే తను బాలచంద్ర గారి శిష్యురాలు, బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్నామో తొక్కేస్తారు. అంటే ఫిజికల్గా కాదు, యాక్టర్గా అద్భుతం. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సీన్లు ఉంటే బాగుండే మా ఇద్దరి మధ్యలో అనుకునేవాడిని, ప్రామిస్గా చెప్తున్నాను. అది నిజంగా మా ఇద్దరి మధ్యలో ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఫన్ బాగా వర్కౌట్ అవుతామనిపించింది. అక్కడికే వాళ్ళు వీడు ఎప్పుడు తొందరగా అయిపోద్దని అనిపించిందేమో, తొందరగా కంప్లీట్ చేసి పంపించారు. కాబట్టి మేడం థ్యాంక్ యూ. దాని తర్వాత ఇక మా వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు దారా
ఈయన హీరో అని చెప్పి నేను చెప్తే వాడు టోటల్గా వాడే తీసుకుంటున్నాడు, మాకు ఎవరు గీట్ల క్రెడిట్ లేదు అని అనాలని ఉంది, కానీ అలా ఏమో అనరా నేను. నిజంగా నేను ఈ సిరీస్కి నువ్వు ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడివి, లేపేశావు అంత బ్రహ్మాండంగా. సో వెంకటేష్ బాబులా చెప్తున్నావు, నిజంగా చాలా బాగా చేశాడు, బాగా ఆర్టిస్ట్ వీడు. చదువు వదిలేసైనా యాక్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని అంటే వాళ్ళమ్మ మొన్న కొట్టింది. సో కాబట్టి అదేం లేదుగా, చదువు చంపేస్తా, లేకపోతే సెట్టుకు వచ్చి కొడతా. సో మంచి ఆర్టిస్ట్ అందరూ, ప్రతి ఒక్కళ్ళండి, ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు. ఎవరు కూడా ఇది ఈ సినిమాలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమీ లేదు, ప్రతి పాత్ర అద్భుతం. ఏ పాత్ర కేబుల్, మా డైరెక్టర్లు ఇద్దరు చేశారు దీంట్లో, ఒక అతను కేబుల్ అతను, ఇంకొక అతను కరాటే మాస్టరు, మూడు ఆయన ఎవరు, అమ్మో మర్చిపోయా, మా డిఈఓ గారు వేణు ఉడుగుల, ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరు. అలాగే బాక్సులు తీసుకొస్తాడు, మా ప్రొడక్షన్ ఆయన చేశాడు కదా, బాక్సులు తీసుకొచ్చి ఆయన ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే థ్యాంక్ యూ ఆదిత్య, ఇది నీ వల్లే సాధ్యమైంది, నీ రైటింగ్ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే మేమందరం కలిసి నీకు పెద్ద సక్సెస్ ఇచ్చి నేను ఎత్తిన ఓ పెద్ద బండరాయి పెట్టాము, దాన్ని మొయ్యలేక సావాలి నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి. ఖచ్చితంగా ఆ కెపాసిటీ తన దగ్గర ఉంది, ఆంజనేయ స్వామి లాగా లేపేస్తాడని తెలుసు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా అన్నలకి, ఈ సిరీస్ని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాంప్రదాయిని శుభపూసని అంతే అండి, అంటే టెన్షన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ నవీన్ మేడారం సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఈటీవీ. ఈటీవీ వాళ్ళకి ఫస్ట్ నేను చాలా అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం, ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ క్రెడిట్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆదిత్యకి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ యా మా డిఓపి సార్ అజీమన్న అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రతి ఫ్రేమ్లో చాలా మంచిగా చూపించి ఆ మ్యూజిక్ ఆడవాన్ని ఇచ్చినందుకు. అండ్ మై కాస్ట్ శివన్న అండ్ వాసుకి గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ అంత సీనియర్ యాక్టర్స్తో. అండ్ మై కో యాక్టర్స్ మౌలి అండ్ రోహన్, చాలా ఫన్ ఉండే మాకు సెట్స్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. అండ్ యా అండ్ ఎవ్రీబడి, ప్రేక్షకులందరికీ అంటే లైక్ ముందు మూవీస్ కంటే దీనికి అంటే చాలా వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మా నాన్నమ్మ కూడా ఇక్కడ ఉంది, మా నాన్నమ్మ కూడా చెప్తుండే ఊర్లో అందరూ మీ మనవరాలే అంట కదా, చాలా బాగా వేసింది అని అంటుండే మా నాన్నమ్మ. వి వాజ్ వెరీ హ్యాపీ, దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఏడీస్. ఉదయన్న థ్యాంక్ యూ సో మచ్. మా వెబ్ సిరీస్ ఇంత సక్సెస్ అయితే వస్తుంది అనుకోలేదు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ ఆదిత్య నాకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటానా. ఇప్పుడు వచ్చిన మీడియా అందరికి మీ వల్లే #90s అన్న సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది. థ్యాంక్ యూ ప్రతి మీడియాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి. ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా. మొత్తం థ్యాంక్ యూ చెప్తా ఏనండి. ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా. ఓవర్ నైట్ స్టార్ వసంతిక మచ్చ ఇన్స్టాగ్రామ్ లో వసంత 1,00,000 ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్కేమన్నా చేసావా సినిమా సైడ్ ఏమన్నా? ఏం చేయలేదంట, కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమాలో చూడండి, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్, ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ. గుర్తు పెట్టుకోండి, ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి. ఇట్లా ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అనియా మౌలి అనియా ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ మౌలి అన్న తన భుజం మీద పెట్టుకొని మొత్తం #90s ప్రమోట్ చేస్తాడన్న. నాకు థ్యాంక్ యూ చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా, థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అన్న నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు, వాసికి మ్యామ్ చెప్పాలంటే
శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరు చాలా బిగ్ ఎసెట్ ఈ మొత్తం సిరీస్. వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #90s అని ఒక సిరీస్ ఇంత హిట్ అయింది. ప్లస్ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, చెప్తున్నా మర్చిపోయారు. మా రాతను మార్చేసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్, జేమ్స్ కెమెరన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య అసలన్న. జేమ్స్ కెమెరన్ ఆఫ్ ది సిరీస్ నేను ఒక్కటే అడగాలనుకున్నాను, సీజన్ 2 అయితే ఉంటా కదా? ఓకే ఉంటా కదా? జోక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? యా సాంప్రదాయిని సురేష్ బాబు అన్న ప్లీజ్ నీకు దండం అన్న, ప్లీజ్ అన్న, నీ వల్ల నాకు చెప్తున్నా కదా, నాకు చాలా పేరు వచ్చింది అన్న బాబు. ఇప్పుడు సాంప్రదాయాన్ని సూపర్ పడితే ఇప్పుడు సాంప్రదాయాన్ని సూపర్ పడితే ప్లస్ ఆదిత్యాన్ని పిలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు సాంప్రదాయం సూపర్ పడితే అన్న రోహన్ కాదు, సురేష్ బాబు అన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయాన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ ఆదిత్య సీజన్ 2తో ఇంకా అలరిస్తానని కోరుకున్నా. థ్యాంక్ యూ. Please subscribe Voice Monkeys.